మన ఛానల్లో మనం జ్యోతిర్లింగాల యాత్రను మొదలుపెట్టాక ఈరోజు 5వ జ్యోతిర్లింగం గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే మిగిలిన 4 జ్యోతిర్లింగాల విశిష్టతల గురించి ఎవరైనా మిస్ అయినట్లయితే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్లి ఆ వీడియోలను కూడా చూసి ఈ 5వ వీడియోను కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఓం నమః శివాయ. మంచు కొండల నడుమ దైవభూమి ఉత్తరాఖండ్‌లో కొలువైన సాక్షాత్తు పరమశివుడి పవిత్ర స్థానం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో అగ్రగణ్యమైన శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు మనం కేదార్నాథ్ దివ్యమైన కథ, చరిత్ర మరియు దాని విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది కేవలం పుణ్యక్షేత్రం కాదు, ఎంతో మంది భక్తులకు మోక్షాన్ని ప్రసాదించే శక్తి కేంద్రం. కేదార్నాథ్ సముద్ర మట్టానికి సుమారు 11,755 అడుగుల ఎత్తులో మందాకినీ నది ఒడ్డున ఉంది. చుట్టూ మంచుతో కప్పబడిన కేదార్, కర్చకుండ్ మరియు భరత్కుండ్ వంటి అద్భుతమైన పర్వతాలు ఈ కేదార్నాథ్‌కు రక్షణగా ఉంటాయి. అందుకే దీనిని కేదారం అంటే వ్యవసాయ క్షేత్రం అని అర్థం. దీన్ని ముక్తిని ప్రసాదించే పొలంగా భావిస్తూ ఉంటారు. ఈ ఆలయం రాతి శిలలతో నిర్మించబడింది. దాదాపు 1000 సంవత్సరాల పురాతనమైనదిగా భావిస్తున్న ఈ కేదార్నాథ్ ఆలయం ఎన్నో విపత్తులను తట్టుకొని నేటికీ చెక్కు చెదరకుండా నిలిచి ఉంది. ఇక్కడి శివలింగం ఇతర ఆలయాల్లో ఉన్నట్లుగా గుండ్రంగా కాకుండా కేదారేశ్వరుడి నంది వెనుక భాగం ఆకారంలో త్రిభుజాకారపు శిల రూపంలో దర్శనమిస్తాడు. ఈ అసాధారణ రూపం వెనుక ఒక గొప్ప పురాణ కథ ఉంది. ఇప్పుడు మనం ఆ కథలోకి వెళ్దాం. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు తమ బంధువులను చంపిన పాపం నుండి విముక్తి పొందాలని శివుడిని దర్శించుకుందామని బయలుదేరతారు. కానీ శివుడు వారిని కలవడానికి కానీ క్షమించడానికి కానీ ఇష్టపడడు. శివుడు నంది రూపంలో ఆ కేదార్ పర్వతాలలో దాక్కున్నట్టుగా పాండవులు తెలుసుకుంటారు. శివుడిని వెతికే ప్రయత్నం చేస్తారు. భీముడు తన శక్తితో ఆ నందిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. నంది రూపంలో ఉన్న శివుడు భూమిలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించే క్రమంలో భీముడు ఆ నంది వెనుక భాగాన్ని పట్టుకొని పైకి లాగే ప్రయత్నం చేస్తాడు. పాండవుల భక్తిని మెచ్చిన శివుడు వారికి ఆ నంది వెనుక భాగం రూపంలోనే దర్శనమిస్తాడు. వారి పాపాలను మన్నించి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఆ రోజు నుండి ఆ నంది వెనక భాగం ఇక్కడ కేదారేశ్వరుడి జ్యోతిర్లింగంగా వెలిసింది. ఆ నంది తలభాగం నేపాల్‌లో పశుపతినాథ్‌లో దర్శనమిస్తుంది. శివుని శరీరం యొక్క మిగిలిన భాగాలు 4 వేరువేరు ప్రదేశాలలో పడి పంచకేదారాలుగా ప్రసిద్ధి చెందాయి. కేదార్నాథ్ ఆలయ చరిత్రలో ఆదిశంకరాచార్యుల పాత్ర చాలా కీలకం. 8వ శతాబ్దంలో పాండవులు నిర్మించినట్లుగా భావిస్తున్న ఈ ఆలయాన్ని ఆదిశంకరాచార్యులు గారు మళ్ళీ పునర్నిర్మించారు. హిందూ ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి దేశమంతా పర్యటించిన శంకరాచార్యులు ఈ పవిత్ర స్థలంలోనే మహాసమాధి చెందారని కూడా ఒక నమ్మకం. ఆలయానికి వెనుక భాగంలో ఆదిశంకరాచార్యుల సమాధి కూడా ఉంది. వారి కృషి కారణంగానే ఈ పవిత్ర ధామం తిరిగి పునర్వైభవాన్ని సంతరించుకుంది. కేదార్నాథ్ ఆలయం ఏడాదిలో కేవలం 6 నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. హిమాలయాలలో భారీగా మంచు కురవడం వల్ల ప్రతి సంవత్సరం ఏప్రిల్, మేలో అక్షయ తృతీయ రోజున తెరిచి నవంబర్‌లో కార్తీక పౌర్ణమి రోజున మూసివేస్తారు. ఈ 6 నెలల పాటు శివుడి ఉత్సవ విగ్రహాన్ని దిగువన ఉన్న ఉకీమఠ్‌కు తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు. ఈ కేదార్నాథ్ సంస్కృతిలోని గొప్ప సాంప్రదాయం. కేదార్నాథ్ ఆలయంలో పూజారులు కర్ణాటక రాష్ట్రంలోని వీరశైవ సాంప్రదాయానికి చెందినవారు కావడం ఇక్కడ మరో ప్రత్యేకత. ఇది ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య సాంస్కృతిక అనుబంధాన్ని చాటి చెబుతుంది. కేదార్నాథ్ యాత్ర చాలా కఠినమైనది. అయినప్పటికీ భక్తులు అశేష భక్తితో సుమారు 20 కిలోమీటర్ల పైగా కాలినడకన లేదా డోలీ సహాయంతో ప్రయాణం చేస్తారు. ఈ యాత్ర భక్తుల విశ్వాసానికి ప్రతీక. 2013లో సంభవించిన ఘోర వరదలు ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేశాయి. అప్పుడు కొండపై నుండి వచ్చిన ఒక పెద్ద రాయి ఆలయానికి వెనుక వైపు అడ్డుగా నిలబడి ఆలయాన్ని రక్షించడం జరిగింది. అది శివుడి మహిమగా భక్తులు నమ్ముతారు. ప్రకృతి ప్రకోపం నుండి కూడా ఆలయం నిలిచి ఉండడం ఒక గొప్ప అద్భుతం. కేదార్నాథ్ కేవలం ఒక దేవాలయం కాదు, అది శివుడి నివాసం. ఈ పుణ్యక్షేత్ర దర్శనం వలన మోక్షం కలుగుతుందని, అన్ని బాధల నుండి విముక్తి లభిస్తుందని భక్తులు నమ్ముతారు. హర హర మహాదేవ శంభో శంకర. ఆ కేదారేశ్వరుని కృప మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ శ్రీ కేదారేశ్వరాయ నమః. ఓం నమః శివాయ.